హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మామిడి పండ్లతో మనం చాలా వెరైటీ చేసేసుకుంటాము. కర్రీస్, చట్నీలు, కారం, ఇంకా చాలా చేసుకుంటామండి. అలానే మీ ముందుకు ఒక వీడియోతో వచ్చేసాను. మామిడికాయ పొడి ఎలా తయారు చేసుకుందో చూసేస్తామా? మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామిడికాయని చక్కగా కడుక్కొని తుడుచుకొని క్లాత్తో ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది. మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇది చింతపండు బదులుగా మనం పులుసులలో, సాంబార్లలో, పచ్చళ్ళల్లో వాడుకోవచ్చు. ఇప్పుడు మరి ఈ ప్రాసెస్ చూసేద్దామా? మరి ఫస్ట్ కడుక్కొని చక్కగా నీట్గా తుడుచుకున్నాక పీల్ తీసుకోవాలి. 1 by 1 అన్నీ పీల్ తీసుకోవాలి. చక్కగా అన్నీ పీల్ తీసేసుకోవాలి, కట్ చేసుకోవాలి. చక్కగా స్పైస్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్లాత్లో ఇలా వేసేసుకోవాలి. కట్ చేసుకొని మీకు నువ్వు కట్ చేయడం కుదరకపోతే ఇలా ఆలు చిప్స్తో కట్టర్తో కట్ చేసుకోవచ్చు. ఇలా ఎండలో పెట్టుకోవాలి. క్లాత్లో వేసేసి కట్ చేస్తే కట్ అయ్యేటట్టు ఉండాలండి ముక్కలు. అలా వచ్చే వరకు ఎండలో పెట్టుకొని ఎండబెట్టుకోవాలి. తర్వాత పౌడర్ ఇలా పట్టుకోవాలండి మిక్సీలో.